అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మ ఎన్నికల వేళ కాస్టింగ్ కౌచ్ వివాదం మళ్లీ బయటకు వచ్చింది. మోహన్ లాల్ రాజీనామా తర్వాత అమ్మ అధ్యక్ష పదవి మహిళకు దక్కితే బెటర్ అని కొంతమంది హీరోయిన్లు భావిస్తున్నారు. అమ్మలో పదవులు మహిళలకు వస్తే కాస్టింగ్ కౌచ్ శాంతమవుతుందని అంటున్నారు. అసలు మాలీవుడ్ లో ఏం జరుగుతోంది? ఎన్నికల తర్వాత అయినా వివాదం సద్దుమణుగుతుందా? అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 15న అమ్మ ఎన్నికలు జరగనున్నాయి. మా అధ్యక్ష పదవికి ఇద్దరు ప్రముఖ నటులు శ్వేతా మీనన్, దేవన్ తలపడుతున్నారు. శ్వేతా మీనన్ గెలిస్తే 30 ఏళ్ల అమ్మకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో జైన్ చెత్తాల, లక్ష్మీప్రియ, నాజర్ లతీఫ్ ఉన్నారు. జనరల్ సెక్రటరీ పదవికి కుక్కు పరమేశ్వరన్, రవీంద్రన్ పోటీ పడుతున్నారు. అనూప్ చంద్రన్, ఉన్ని శివపాల్ కోశాధికారి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జాయ్ మాథ్యూ, అంజలి నాయర్, కైలాష్, ఆశా అరవింద్, నందు పొదువల్, నీనా కురుప్, రోనీ డేవిడ్ రాజ్, సజితా బేటీ, సంతోష్ కిజాటూర్, సరయూ మోహన్, సిజోయ్ వర్గీస్, టినీ టామ్, విను మోహన్ అమ్మ ఎగ్జిక్యూటివ్ బాడీకి పోటీ చేస్తున్నారు. గతంలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణల నేపథ్యంలో పాలక మండలి మొత్తం నైతిక బాధ్యత వహిస్తూ గతేడాది రాజీనామాలు సమర్పించింది. అమ్మలో కీలక పదవులు చేపట్టిన వారందరిపైన లైంగిక ఆరోపణలు పరాకాష్ఠకు చేరాయి. అప్పటి నుంచి సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. ఇటీవలే మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల్ని ప్రకటించింది. మాలీవుడ్ బోల్డ్ సెన్సేషన్ శ్వేతా మీనన్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసి ప్రచారంలోనూ దూసుకెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపైన పాత కేసుల్ని బయటకు తీశారు. ఆమె నటించిన సినిమాల్లో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్త మార్టిన్ ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. డబ్బు కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్న నటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాళ్లను సినిమాల నుంచి బ్యాన్ చేయాలని కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు మార్టిన్. అమ్మ వర్గంలోని సభ్యులే ఈ కేసు వెనక రాజకీయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే అంటున్నారు. షకీలా కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నారు. ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అప్పటి స్టార్ హీరోల ప్రోద్బలంతో కేసులు పెట్టారు. ఇప్పుడు అదే చేస్తున్నట్లు సమాచారం. అమ్మ అధ్యక్ష పదవి మహిళకు దక్కాలన్న ఉద్దేశంతో చాలా మంది నటులు ఎన్నికలకు దూరం అయ్యారు. ఈ ఏడాది జులైలో నోటిఫికేషన్ వచ్చినప్పుడే అధ్యక్ష పదవి కోసం పోటీ పడొద్దని మోహన్ లాల్ లాంటి అగ్రశ్రేణి నటులు నిర్ణయించుకున్నారు. అమ్మ వాట్సాప్ గ్రూప్ లోని ఈ విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అమ్మలోని అన్ని పదవుల్లో 50% మహిళలు ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. మెమరీ కార్డు పేరుతో కొన్ని ప్రైవేట్ సంభాషణలను షేర్ చేస్తున్నారు. అమ్మాలో 200 మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరూ వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఎలాగైనా కీలక పదవులు తమకే దక్కాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారు. అమ్మ ఎన్నికల నేపథ్యంలో మరోసారి కాస్టింగ్ కౌచ్ హేమా కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 290 పేజీల నివేదికపై మళ్లీ చర్చ జరుగుతోంది. హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక 17 మంది చలనచిత్ర ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. అయితే వేధింపులకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం నివేదికలు విడుదల చేసినంత మాత్రాన ప్రయోజనం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలు జరిగినప్పుడు మహిళలు ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడాలంటున్నారు. అయితే మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి ప్రముఖులు మాత్రం కొందరు మలయాళ చిత్ర పరిశ్రమ పరువు తీస్తున్నారంటూ మండిపడ్డారు. కొత్త అమ్మ ప్రతినిధులైన కాస్టింగ్ కౌచ్ సహా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. షూటింగ్ సమయంలో మహిళలకు టాయిలెట్ల నుంచి శానిటరీ నాప్కిన్స్ వరకు ఏమీ అందుబాటులో ఉండటం లేదు. లేట్ నైట్ క్యాబ్ ఫెసిలిటీ లేదు. ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఇవన్నీ మహిళా ప్రాతినిధ్యంతోనే అంతమవుతాయంటున్నారు నిపుణులు.